కూటమి ప్రభుత్వం మీద ఫైర్ అయ్యారు విడుదల రజని. మంత్రి నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు మేలు చేసే పీపీపీ విధానంపై జగన్ ఉద్దేశపూర్వకంగా విషం చిమ్ముతున్నారంటూ లోకేష్ ట్వీట్ చేశారు. మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ ను విడుదల రజని రీట్వీట్ చేశారు. పీపీపీ మోడల్ వ్యతిరేకిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిడ్లు వేయటానికి ముందుకు రానివ్వకుండా కాంట్రాక్టర్లతో అధికారులతో కూడా సమావేశమయ్యారు. బిడ్లకు గడువు పెంచే యోచనలో కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి బెదిరింపులతోనే బిడ్లు వేయటానికి ఎవరూ కూడా ముందుకు రావట్లేదంటూ కూడా అనటం జరిగింది. ఇక బిడ్లు వేయటానికి ముందుకు రాని కాంట్రాక్టర్లు అధికారులతో కూడా సమావేశం నిర్వహించారు. బిడ్లకు గడువు పెంచే యోచనలు అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. ఆసుపత్రుల్ని మనం బలోపేతం చేయలేమని నేను నిజంగానే ఆలోచిస్తున్నా. నేను చిన్నప్పుడు నేను పుట్టి పెరిగిన హైదరాబాద్ లో అండి. నాకు దగ్గు వచ్చినా మలేరియా వచ్చినా ఏమన్నా నిమ్స్ కి పరిగెత్తేవాడు. నేను ఇంటి పక్కన వేరే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్నా నిమ్స్ కి పరిగెత్తేవాడు. అలాంటిది ఇప్పుడు ఎందుకు లేదు? ఇది చాలా చాలా ఆలోచించాల్సిన. నేను పక్క రాష్ట్రాలు, ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రాలు చూస్తే ప్రభుత్వ వైద్యమే చాలా బలంగా ఉంటుంది. ఎందుకు అది మనం తీసుకురాలేం అనేది బలంగా నేను ఆలోచిస్తున్నా. అక్కడ మీకు మెరుగైన వైద్యం ఎందుకు అందించలేమనేది ఒక ఛాలెంజ్ గా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక నారా లోకేష్ ట్వీట్ ని రీట్వీట్ చేశారు. రీట్వీట్ చేస్తూ కూడా విడుదల రజని అయితే ఇప్పుడు కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, నారా లోకేష్ ట్వీట్ కి విడుదల రజని కూడా గట్టిగా కూడా తాను రీట్వీట్ చేసినట్లుగా తెలుస్తోంది. అసలు డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రేణు, గత కొంతకాలంగా కూడా ఈ మెడికల్ కాలేజీల వ్యవహారం అనేది తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు మెడికల్ కాలేజీలను ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఈ మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులపై తీవ్ర స్థాయిలో వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తుంది. దీనికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కూడా, అంటే మెడికల్ కాలేజీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మొత్తం కూడా నిరసన కార్యక్రమాలను కూడా వ్యక్తం చేయడం మనం చూస్తూనే వచ్చాం. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం అనేది కరెక్ట్ కాదు. దీనివల్ల వైద్యం కూడా ఖరీదైపోతుంది. అలాగే పేదలకు, అంటే తాము తీసుకొచ్చినటువంటి లక్ష్యం పేదలకు మెడికల్ కాలేజీ సీట్లు ఇవ్వాలనే లక్ష్యంతో తాము తీసుకొచ్చినప్పుడు ఇటువంటివి కరెక్ట్ కాదంటూ కూడా వైసీపీ ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో కూడా దీనికి సంబంధించి పెద్ద వివాదమే నడిచింది. అయితే కేంద్ర ప్రభుత్వం అలాగే ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పీపీపీ విధానంలో అమలు చేస్తున్నాయి. ఈ పీపీపీ విధానం ద్వారా కొంత ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రభుత్వాలకు భారం పడకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుందంటూ కూడా కొంత కామెంట్స్ అయితే వినిపించాయి. అయితే ఈ నేపథ్యంలో తాజాగా దీనికి సంబంధించి కొంత ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఇప్పుడు విడుదల రజని వర్సెస్ నారా లోకేష్ కి మెడికల్ కాలేజీల అంశం అనేది మారిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి విడుదల రజని ఒక ట్వీట్ చేశారు. నారా లోకేష్ గ్రాఫిక్స్ లతో ఏఐని ఉపయోగించి వీడియోలు చేయడంలో మీరు సిద్ధహస్తులని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరు ట్వీట్ చేసిన ఈ వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నామంటూ కూడా కొన్ని ప్రశ్నలు సంధించారు. అన్ని అనుమతులు ఉన్న మెడికల్ కాలేజీలు కట్టడానికి 25 ఏళ్లు పడుతుంది అంటున్నారు. అలా అన్నేళ్లు ఎందుకు పడుతుందో చెప్పాలి. మా నాయకుడు వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్లు కరోనా పోగా మిగిలిన 3 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలను భూమి సేకరించి అనుమతులు పొంది 5 మెడికల్ కాలేజీలను పూర్తి చేశారు. అప్పటికి మరో 2 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి 25 ఏళ్లు ఎందుకు పడుతుందంటూ కూడా నిలదీశారు. అలా కంటిన్యూగా, అంటే మీరు 10 మెడికల్ కాలేజీలు కట్టాక 25 ఏళ్లు పడితే హైదరాబాద్ హైటెక్ సిటీ ఎలా కట్టారంటే ఎలా చెప్తారంటూ కూడా ఆమె కొంత ఘాటుగానే ప్రశ్నించడం జరిగింది. అయితే దీని ఇంకా టీడీపీ నేతలు అయితే, కొంత టీడీపీ కార్యకర్తలు అయితే కొంత కింద రియాక్ట్ అవుతున్నారు, కానీ మిగిలిన వాళ్ళు అయితే రియాక్ట్ అవ్వట్లేదు. మరి దీనికి సంబంధించి లోకేష్ రియాక్ట్ అవుతారా లేదా అనేది చూడాలి. వాస్తవానికి హైటెక్ సిటీ అనేది కొంత డిఫరెంట్ సబ్జెక్ట్, మెడికల్ కాలేజీలు అనేది కొంత డిఫరెంట్ సబ్జెక్ట్. కాకపోతే మరి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవు అనే కామెంట్ అయితే ఎక్కువగా వినపడుతుంది. అందుకని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నిర్మించాలి, అంటే ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కానీ లేదంటే అటు మెడికల్ సీట్లకు సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. దీనివల్ల ప్రజలపై ఎటువంటి భారమో పడదు అనేది చెప్తూ వస్తున్నప్పటికీ కూడా వైసీపీ మాత్రం తమ నిరసనను కొనసాగిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మెడికల్ కాలేజీల్లో ఏదైతే మెడికల్ కాలేజీలు నిర్మించాలని ముందుకు వచ్చినటువంటి కాంట్రాక్టర్లను కేసులు పెడతామని బెదిరించడం కూడా జరగడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం రకంగా ఆత్మరక్షణలో పడిపోయిందని చెప్పాలి. మరి మెడికల్ కాలేజీలకు సంబంధించి బిడ్లు దాఖలు కాకపోవడానికి కూడా అదే కారణంగా చూడొచ్చు. అయితే ఇప్పుడు లోకేష్ ఎవరైతే బిడ్లు దాఖలు చేయడానికి రాలేదో ఆ అధికారులతో వాళ్ళందరితో కూడా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. గడువును పెంచే యోచనలో ఉందా ప్రభుత్వం? ఏంటి నెక్స్ట్?
ఎస్, ఇప్పుడు ఈ ఆదోని, మార్కాపురం అలాగే కొన్ని పులివెందులకు సంబంధించి ఈ కాలేజీలకు సంబంధించి కొంత క్లారిటీ రావడం లేదు. దీంతోనే రాష్ట్ర ప్రభుత్వం మొన్న కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అందుకనే అది కొంత పెంచాలి, గడువు పెంచితే మంచిది అనే భావనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఒక కాలేజీకి మాత్రమే, మదనపల్లి కాలేజీకి అనుకుంటా, ఆ కిమ్స్ కు దాఖలు చేయడం జరిగింది. కాబట్టి మిగిలిన కాలేజీలకు సంబంధించి ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే తలమునకలు అవుతోంది. మరి అంటే వాస్తవానికి వైసీపీ విమర్శలకు తలొగ్గాలి అని అంటే ఖచ్చితంగా ఒక కాలేజీని నిర్మించిన తర్వాత అసలు 1-2 కాలేజీలు నిర్మించిన తర్వాత వాటికి సంబంధించి ఎటువంటి అడుగులు పడబోతున్నాయి ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు దీనిపై అటు ప్రజల్లో కూడా ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలు నిజమా లేదా టీడీపీ చేస్తున్న విమర్శలే, ఆ టీడీపీ చెప్తున్న మాట నిజమా, ప్రభుత్వం చెప్తున్న మాట నిజమా అనేది తెలియాల్సి ఉంటుంది. అంటే వెంకట్, ఇప్పుడు లోకేష్ మాట్లాడటం జరిగింది, అయినప్పటికీ కూడా ఇప్పుడు కాంట్రాక్టర్లు మరలా కూడా బిడ్ వేయటానికి వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే గనక నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే ఏమవుతుందో అని చెప్పి కూడా పెట్టుబడులు పెట్టడానికి ఏపీలో ముందుకు రాలేదు. అవును, చాలా మంచి ప్రశ్న. గతంలో కియా గానీ, అమర్ రాజా గానీ, లేదంటే లూలు మాల్ గానీ ఇలా కొన్ని పరిశ్రమలు బెదిరించారు. అందులో కియా ఒకటే ఆంధ్రప్రదేశ్ లో నిలబడింది. అమర్ రాజా ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు మరి మెడికల్ కాలేజీలకు సంబంధించి అంటే తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్ళినప్పటికీ కూడా ఈ కంపెనీలు మాత్రం ముందుకు రావడానికి ఇష్టపడలేదు. అయితే చాలా వ్యూహాత్మకంగా మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ సంస్థలను కానీ ఒప్పించడంలో చంద్రబాబు నాయుడు కొంత సక్సెస్ అయ్యారు. ఇదే ఇప్పుడు పరిశ్రమలు రావడానికి కూడా కొంత అనుకూలంగా మారింది అని చెప్పుకోవచ్చు. మరి ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి అలాగే ఏదైనా ఒక అగ్రశ్రేణి సంస్థ ముందుకొస్తే మిగిలిన చిన్న చిన్న సంస్థలు కూడా ముందుకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక ఇప్పటికైతే బిడ్లకు గడువు పెంచే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. ఎవరు కూడా అంటే బిడ్లు వేయటానికి ఎవరు కూడా పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలను తగ్గించుకోవడానికి బిడ్లు వేయటానికి అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ ఎవరూ రాలేదు. మనం మొదటి నుంచి కనుక చూస్తే పీపీపీ విధానాన్ని ఇటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శిస్తున్నారు. మొదట్లో ఎవరు కూడా బిడ్లు వేయొద్దు, ఒకవేళ మీరు కాంట్రాక్టులు దక్కించుకున్నా కానీ తర్వాత వాటిని రద్దు చేస్తామంటూ కూడా చర్యలు ఉంటాయంటూ మాట్లాడారు. ఇక ఆ తర్వాత రీసెంట్గా చూస్తే కనుక అరెస్ట్ అవుతారు, కేసులు పెడతామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటము. అంటే తర్వాత ఎవరు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో పరిస్థితి ఏంటో కూడా తెలియక గత అనుభవాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఎవరు కూడా కాంట్రాక్టర్లు అయితే ముందుకు రాలేదు. ఇక ఇప్పుడు లోకేష్ ఈ అంశం మీద దృష్టి సారించారు. ఒకటి, ఈ విధానంలో కనుక చూస్తే పీపీపీ విధానం వల్ల విద్యకు సంబంధించి వైద్యం ఈ రెండు కూడా పేదలకు దూరం అవుతాయని వైసీపీ చెబుతోంది. మరోవైపేమో మనం ఇప్పుడు లోకేష్ మాట్లాడిన మాటలను కూడా విన్నాము. లోకేష్ చెప్పేదాని ప్రకారం ఇప్పుడు కేరళ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ వైద్యం అనేది ఇంకా చాలా మెరుగ్గా ఉంటుంది. అలాంటి వైద్యాన్ని తీసుకొని రావడానికి, అలాంటి విధానాలను తీసుకొని రావడానికి పీపీపీ మోడల్కి వెళ్తున్న పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానానికి వెళ్తున్నాము అంటూ కూడా లోకేష్ చెప్తున్నారు. మరి ఇప్పుడు అధికారులతో కాంట్రాక్టర్లతో లోకేష్ సమావేశమై మాట్లాడారు. మరి నెక్స్ట్ బిడ్డింగ్ సమయానికి కాంట్రాక్టర్లు అధికారులు ముందుకు వస్తారా లేదా ఏంటి అనేది చూడాలి.